వరి సాగుకు ముందుగా నారు పోయాలి, తర్వాత నాట్లు పెట్టాలి. ఇందుకు కూలీల అవసరం ఉంటుంది. కూలీల కొరత ఉంటే నాట్లు ఆలస్యమై దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యల్ని అధిగమించేందుకు వెద పద్ధతిని ఎంచుకొని మంచి ఫలితాలు సాధిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు. 4-5 ఏళ్లుగా ఈ పద్ధతి ద్వారానే వరి సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించడంతో పాటు ఎకరాకు 5 నుండి 6 వేల వరకు పెట్టుబడి ఆదా చేసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం చేయాలంటే అన్నదాతకు సవాళ్లతో కూడుకున్న సమస్య. ఏ చిన్న పనికైనా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుక్కి దున్ని నారు పోసిన కాడి నుంచి కుప్ప నూర్చే వరకు 1,00,000 సమస్యలను అధిగమించాల్సి వస్తోంది. దీంతో కొంతమంది రైతులు పాత పద్ధతిలో వడ్లను వెదజల్లే పద్ధతిని అవలంబిస్తూ సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పోనుగుమాడు గ్రామంలోని రైతులంతా వేద పద్ధతిలో వరి సాగు చేసి మంచి దిగుబడులను పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ వరి పొలాలను ఇప్పటికే నేరుగా ట్రాక్టర్తో వరి విత్తనం వేసిన పొలంతో పాటు ఇప్పుడే విత్తనాన్ని వేస్తున్న పొలం. ఇక్కడి రైతులంతా 5 ఏళ్లుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో సాగును చేపడుతున్నారు. తక్కువ సాగునీటితో అధిక దిగుబడులు సాధిస్తూ పలు ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు వీళ్లు చేసే వ్యవసాయాన్ని చుట్టుపక్కల రైతులు చూసి వారు కూడా ఆచరిస్తున్నారు. మేము 3 ఏళ్ల మట్టి ఎదబడుతున్నాము. ఈ కూలీలతో ఇబ్బంది లేకుండా, వాటర్ కూడా 4 రోజులు లేట్ అయినా ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది. ఖర్చు తక్కువ. ఊడికి వాటికి 10,000 దాకా అవుతున్నాయి. దీనికి చాలా తక్కువ. మా సొంత బండి ఉంది కాబట్టి కలుపు మందుని ఇది కలిపి 2,500-3,000తో ఒక ఎకరానికి వచ్చి ఖర్చు తగ్గుతుంది, నీటి ఎద్దడి కూడా తగ్గుతుంది. ప్లస్ మనుషులతో పని లేకుండా పోతుంది. దానివల్ల చాలా సేఫ్ ఇది. రేపు రెండో పైరు కూడా ఎదజల్లించేనికి రెండో పైరు కూడా బాగా అవుద్ది. 7 నుంచి 10 క్వింటాల వరకు అయ్యే అవకాశం ఉంది. ఎదజల్లి చేను గుల్లగా ఉంటుంది కాబట్టి. అదే ఊడిసిన చేను చట్టుకట్టుకుపోయి మ్యాక్సిమం 5 బస్తాలు 7 బస్తాల వరకు కన్నా ఎక్కువ అవ్వట్లేదు. ఎదమిషన్ మటుకు 600 ఇచ్చాం ఎకరానికి. ఒక ఎకరానికి వచ్చి 600 ఇచ్చాం. ఎకరానికి 15-20 కిలోల వరకు పెట్టాం. కలుపు నామినీ గోల్డ్ 150 గ్రాములు ఆల్ మిక్స్ కలిపి కొట్టేస్తాం. నారు వేసేదానికన్నా ఈ విధానం చాలా బాగుంది. ఎకరానికి మామూలుగా మనకి యావరేజ్ మీద 38, 39, 40 వస్తున్నాయి కదా. ఇది నీడు ఎదబట్టించండి 40-41 కూడా అయినాయి. అది పైరు మెయిన్ రెండో పైరు బాగా అవుద్ది ఎదజల్లిన దాంట్లో. మామూలుగా ఈ లోగడ ఊడ్చి నాట్లేసి ఊడ్చేవాళ్ళం. ఇవాళ ఎదపడుతున్నాం. 4 సంవత్సరాలు బట్టి ఎదపడుతున్నాం. ఖర్చు 2,000తో అయిపోతుంది. అప్పుడైతే 6,000-7,000 అవుతుంది. సగం ఖర్చు చాలా వరకు 5-6 వేలు ఖర్చు కలిసి వస్తుంది. దాని మూలనే 4-5 ఏళ్ళు బట్టి ఎదే పడుతున్నాం. దిగుబడి అనేది దానికి దీనికి అనేది ఏం వేరియేషన్ లేదు. అప్పుడు 39-40 అయింది, ఇప్పుడు 39-40 అవుతుంది. దానికి అయితే నారు పోసి కూలీలను నారు తీసి ఊడిసి కూలీలతో ఇబ్బంది పడేవాళ్ళం. ఇవాళ ఇబ్బంది పడే పని లేదు. ఒక రోజు 20 ఎకరాలు 30 ఎకరాలు ఎదే చేస్తున్నాం. వాళ్ళ ఒక ఎకరం 4 ఎకరాలు ఊడవాలంటే రోజుకి 40-50 మందిని తీసుకొచ్చి చేలో కూలీలను తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకొని ఊడ్చుకునేవాళ్ళం. ఇవాళ ఆ పద్ధతి లేకోకుండా మామూలుగా ఈ ఎదపట్టడం వలన కూలీలతో పని లేదు. ఎడిదిరిగి కలుపు మందు మాత్రం మరి జాగ్రత్త పడి 10-15 రోజులు 20 రోజుల లోపు కలుపు మందు కొట్టుకోగలిగితే, కలుపుని కంట్రోల్ చేయగలిగితే ఏదంత ఈజీ రెండోది లేదు. ఇప్పుడు మనకి విత్తనాలు వేసిన తర్వాత 15 రోజుల వరకు వాన కురవకపోయినా కింద ఏం పోదు. 15 రోజుల లోపు వాన పడింది అనుకోండి, అదే ఆటోమేటిక్గా మలిచిపోతుంది. మనకి సాగుకి నీళ్ళు ఉండయ్యా లేవనే ఇబ్బంది కూడా లేదు. వారానికి ఒకసారి వాన పడితే ఆ నీళ్ళతో కూడా పని లేదు. సాంప్రదాయ మూస ధోరణులను వీడనాడి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు ఈ రైతులు. అయితే వేద పద్ధతిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. సమయానికి అనుకూలంగా కలుపు నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాదు కూలీల కొరతను అధిగమించి తక్కువ సాగునీటితో అధిక దిగుబడులు సాధించవచ్చు. గడిచిన 4-5 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఎద పద్ధతి అనుసరిస్తున్నాం.
ఎందుచేతనంటే ఈ నాట్లు వేసి మెట్ట నారుమళ్ళు పోసి నాట్లు వేసే పరిస్థితిలో కొంత కూలీల సమస్యను ఎదుర్కోవటం వల్ల మేము ఒకే సందర్భం అందరం కూడా నాట్లు వేయాల్సి వచ్చినప్పుడు కూలీలకి బాగా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మరి అలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం కోసం మరి ఈ యథ పద్ధతిని అనుసరిస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా మేము యథ పద్ధతిని పాటిస్తున్నాం. కూలీల సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నందువల్ల ఈ యథ పద్ధతిలో కొంత దుక్కి మరి ఈ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. రెండవది, నారుమడి పెంచేదాకా కూడా రైతు తీవ్రమైన ఇబ్బందులు పడాలి. అలాంటి ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోవటానికి ఈ యథ పద్ధతి మాకు ఉపయోగపడుతుంది. నాటు వేసే టయానికి 2 సార్లు దుక్కి మరియు దమ్ము మరి చేయించి మళ్ళీ ఈ నాట్లు వేసేదానికి దరిదాపుగా రైతుకి ఎకరాకు 20,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. 15 నుంచి 20,000 రూపాయలు అవుతుంది. మరి అదే ఎదపట్టే పద్ధతిలో మనం బాగా అయితే 4 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవడానికి ఆస్కారం ఉందని మా అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం. అంచేత రైతుకి పెట్టుబడి కూడా ఈ విధానంలో తగ్గే అవకాశం ఉంది. దిగుబడి 40 నుంచి 45 బస్తాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా 45 బస్తాల దాకా మేము దిగుబడి నిరుడు కూడా సాధించాం. ఈ ఏడాది కూడా అదే రకంగా దిగుబడి సాధించాలనేది మా ఇది. ఎదకి నాంది ఇవాళకి 5 సంవత్సరాలండి. మమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా వేయటం స్టార్ట్ చేశారు. అయితే మేము ఎద పద్ధతికి దానికి డిఫరెన్స్ ఎట్టా ఉందంటే, ముందు కూలోళ్ళ కొరత అండి. ఒకే 15 రోజుల్లో ఓడవాలనేపాటికి కూలోళ్ళు దొరికేవాళ్ళు కాదండి. 99% ఆల్రెడీ ఎదలు పట్టేశారు. నేనైతే 4 సంవత్సరాల బట్టి కోత మిషన్తోనే కోసేస్తానండి. మనకి 1 ఎకరానికి 25 మంది అయ్యే పని 4గురితో మనం బయటకు వచ్చేస్తున్నాం, గొడవ లేదు. ఈ 4 అనేపాటికి టోటల్గా అసలు రైతులు మొత్తం ఎదలో ఉంటే 20 మంది మనకి మైనస్ వచ్చేస్తున్నారు కనుక లేబర్ కూడా మనకి తేలిగ్గా దొరుకుతున్నారండి. ఇబ్బంది ఏమీ లేదు. ఈ యథా కోత మిషన్తో మేము రన్నింగ్లో ఉండటం మూలంగా ఎకరానికి వచ్చేపాటికి 30,000 రూపాయలు మా రైతు చేతిలో ఉన్నాయండి. 40 మంది లేబర్ అయ్యే ఖర్చుని మేము ఒక 5 నుంచి 10 మంది లోపల మేము పెట్టుకొచ్చేస్తాం. మాకు ఇబ్బంది ఏం లేదు. కోత కట్టేత నూర్పుడు వచ్చేపాటికి 25 మంది పడతారో, మాకు వచ్చేపాటికి 5గురితో మేము ఒడ్డుకొచ్చేస్తాం. కోత కట్టేత లేకోకుండా కోత మిషన్ వలన రైతుగా లాభపడతాడని నా ఉద్దేశం. ఉత్తర తెలంగాణలో ఖరీఫ్ పంటగా సాగు చేసే ముఖ్యమైన పంట సోయాబీన్. ఇటీవలి కాలంలో మెదక్, వరంగల్ జిల్లాల్లో రైతులు కూడా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువ కాలంలో మంచి దిగుబడినిచ్చే పప్పు జాతి పంట సోయా చిక్కుడు. ఈ పంట సాగు వల్ల భూసారం కూడా పెరిగే అవకాశం ఉండటంతో చాలా మంది రైతులు సోయా సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక, విత్తే సమయం చాలా ముఖ్యమని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. తక్కువ సమయం, తక్కువ శ్రమతో రైతుకు మంచి నికర లాభం అందించే పంటల్లో సోయా చిక్కుడు ఒకటి. ఇది లెంగ్యూమ్ జాతికి చెందిన పప్పు జాతి పంట. అయితే నూనె గింజ పంటగా దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. నూనెలో కొవ్వు శాతం తక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె తీసిన సోయా పిండిలో 50 నుండి 60% మాంసకృతులు ఉండడం వల్ల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో దాణా తయారీకి ప్రధాన ముడిసరుకుగా వాడుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఈ పంట అత్యధికంగా సాగులో ఉంది. 3-4 ఏళ్లుగా మెదక్, వరంగల్, కరీంనగర్ లాంటి జిల్లాలకు కూడా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు పలకరించడంతో అక్కడక్కడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సోయా చిక్కుడు సాగుకు జూన్ 15 నుంచి జూలై 15 వరకు అనుకూల సమయం. కోస్తా జిల్లాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెల వరకు విత్తుకోవచ్చు. సారవంతమైన నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు వర్షాధారంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సోయా చిక్కుడు విత్తేందుకు అనుకూల సమయం. అయితే అధిక దిగుబడులు పొందాలంటే విత్తన ఎంపిక ముఖ్యమని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. ముఖ్యంగా మన సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి మన తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్లో సాగు చేస్తున్నటువంటి ముఖ్యమైన పంట ఇది. ముఖ్యంగా మనకు ఉత్తర తెలంగాణలో సాగు చేయడం జరుగుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్,
అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా సాగు చేయడం జరుగుతుంది. దీనితో పాటు సంగారెడ్డి జిల్లాలో కూడా మన విస్తీర్ణం అనేది రోజు రోజుకు పెరగడం గమనించడం జరిగింది. గత సంవత్సరం చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు సుమారుగా 4.5 లక్షల ఎకర్లలో సాగు చేయడం జరిగింది. ఇక ముఖ్యానికి ఇప్పుడు మనకు ఋతుపవనాలు సరైన సమయానికి రావడం జరుగుతుంది కావున రైతులు ముఖ్యంగా మొదటగా విత్తనాల ఎంపిక పైన దృష్టి పెట్టాలి. మనకు మేలైనటువంటి అంటే అధిక దిగుబడినిచ్చే రోగ నిరోధక శక్తిని తట్టుకునేటువంటి మన వాతావరణానికి సూట్ అయ్యేటటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. రకాలను ఎంపిక చేసుకున్న తర్వాత విత్తనాలను కొనేటప్పుడు కొద్ది జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మనకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కానీ లేదా లైసెన్స్ పొందినటువంటి డీలర్ల వద్ద మాత్రమే విత్తనాన్ని కొనాలి. విత్తనాన్ని కొనేటప్పుడు కూడా మనం ముఖ్యంగా లేబులింగ్ అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ తీసుకుపోయేటప్పుడు రసీదు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక విత్తనాన్ని కొనుక్కొని తీసుకొచ్చిన తర్వాత విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖ్యంగా మనం మొదటగా శిలీంద్రనాశనితోని తర్వాత కీటకనాశనితోని చేసుకోవాలి. శిలీంద్రనాశకాలు వచ్చేటప్పటికి 2 గ్రాముల క్యాప్టన్ లేదా థైరము, మనకు అదేవిధంగా 3 గ్రాముల కార్బాక్సిన్ ప్లస్ థైరం అనే మందు దొరుకుతుంది. దీనితో 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని తర్వాత 1.5 మిల్లీలీటర్ల ఇమిడాక్రోపిడ్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు మొదటి దశలో వచ్చేటువంటి కాండమీగ లాంటి పురుగుల నుండి మనము పంటను మొదటి 20 నుంచి 25 రోజుల వరకు కాపాడుకోవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి తర్వాత మనం ఎప్పుడు విత్తుకోవాలి, విత్తనం శుద్ధి అయిన తర్వాత ఎప్పుడు విత్తుకోవాలి అనేది మనం ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి. మనకు ముఖ్యంగా ఏంటంటే జూన్ మొదటి వారం నుండి మనకు జూలై మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. కాకపోతే విత్తుకునేటప్పుడు ఏంటంటే భూమిలో తేమ అనేది తగినంత ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలి. అదేవిధంగా వాతావరణం చల్లబడాలి, భూమిలో కూడా తేమ శాతం మనం చూసుకొని విత్తుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే 60 నుండి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. లేదా మనకు కంటిన్యూస్గా ఒక 2 నుంచి 3 రోజుల మంచి భారీ వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే విత్తుకునేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా విత్తేటప్పుడు కూడా 3 నుంచి 5 మిల్లీమీటర్ల లోతులో సెంటీమీటర్ల లోతులో మాత్రమే మనకు విత్తనం పడేటట్లు చూసుకోవాలి. ఈ విత్తినప్పుడు మనకు ఇంకా విత్తన దూరం ఎంత వేసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి. మనకు నల్లరేగడి భూమిలో అయితే ఫీట్ నార అంటే 45 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్క మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. అదే కొద్ది తేలికపాటి నేలలో అట్లా అయినట్లయితే మనకు 30 సెంటీమీటర్లు వర్షాల మధ్య దూరం, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. కాకపోతే తేలికపాటి నేలలో వేసుకున్నప్పుడు కంపల్సరీగా మనకు నీటి వసతి ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా మనకు విత్తన మోతాదు పైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి. విత్తన మోతాదు అనేది మనకు ఇంతకుముందు చెప్పినట్టే ఫస్ట్ మనం విత్తనం తీసుకున్న తర్వాత మొలక శాతం పరీక్షించుకోవాలి. 70% మొలక శాతం ఉన్నట్లయితే మనము 25 నుంచి 30 కిలోలు 1 ఎకరానికి సరిపోయేటట్టు విత్తనాన్ని వేసుకోవాలి. ఒకవేళ మొలక శాతం కొంచెం తక్కువగా ఉన్నట్లయితే విత్తన మోతాదుని పెంచుకోవాలి. విత్తిన తర్వాత 48 గంటల లోపు మనకు పెండిమిథలిన్ అనేటువంటి మందును 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి సరిపోయేటట్టు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా విత్తిన 20 నుంచి 25 రోజులలో మనకు అంతర్కృషి అనేది చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఒకవేళ వెడల్పాటి ఆకులు కానీ గడ్డి జాతులు కలుపులు కానీ ఉన్నట్లయితే మనకు ఇమజితపైర్ అనే మందు 300 మిల్లీలీటర్లు 1 ఎకరానికి సరిపోయేటట్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు మనకు ఇమజితపైర్, ఇమజోమాక్స్ అనే కాంబినేషన్లో కూడా మందు దీన్ని 40 గ్రాములు 1 ఎకరానికి సరిపోయేటట్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఇమజోమాక్స్ మరియు ఇమజితపైర్ కాంబినేషన్లో మనకు ఇంకో గడ్డి మందు దొరుకుతుంది. దాన్ని కూడా 800 మిల్లీలీటర్లు 1 ఎకరానికి సరిపోయేటట్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మన సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పుడు ప్రధానంగా వచ్చేటువంటి సమస్యలలో కాండమీగ అనేది ప్రధానంగా రావడం జరుగుతుంది. ఇది విత్తిన 20 రోజుల నుంచి పంట చివరి దశ వరకు కూడా ఉండడం జరుగుతుంది. దీని నివారణకు ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా విత్తిన 20 నుంచి 25 రోజులలోపు మనకు బీటా సైఫ్లోత్రిన్ ప్లస్ మనకు ఇమిడాక్రోపిడ్ అనే కాంబినేషన్లో మందు దొరుకుతుంది. దీన్ని 1.25 మిల్లీలీటర్లు 1 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంట మొదటి దశలోనే కాండమీగను కొద్దిగా అదుపు చేసుకోవచ్చు. ఇదే విధంగా మన పూత సమయాన్ని విషయానికి వచ్చేటప్పటికి పూత సమయంలో ఏంటంటే మనకు పంటకు వచ్చేటువంటి రోగాలు అన్నీ కూడా మనకు ముఖ్యంగా ప్రధానంగా పూత నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కావున పూత సమయంలో తప్పకుండా ఒక శిలీంద్రనాశిని అనేది పిచికారీ చేయాలి. ముఖ్యంగా టిబుకోనజోల్ సల్ఫర్ మిశ్రమం అనేది
మనకు మందు దొరుకుతుంది. దీన్ని 2.5 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటర్లు లేదా టెబుకోనజోల్ 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనము పంట కాశించేటువంటి రోగాల నుండి కాపాడుకొని అధిక దిగుబడిని పొందవచ్చు. దేశంలో పాలు, మాంసం, కోడిగుడ్ల వినియోగం నానాటికి పెరుగుతుంది. ఇందుకు తగ్గట్టుగానే ఎంతో మంది రైతులు పౌల్ట్రీ రంగాన్ని ఎంచుకొని మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు లేయర్ కోళ్ల పెంపకం చేపట్టారు. 10 నుండి 12 వారాల వరకు పెంపకం చేపట్టి గుడ్ల ఉత్పత్తి చేసి రైతులకు అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కోళ్ల పరిశ్రమలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందంజలో ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో కోళ్ల పరిశ్రమ ఏటా 10 నుంచి 12% వృద్ధి రేటును కనబరిస్తే గత 4-5 సంవత్సరాలుగా 15% వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఇందుకు చాలా కారణం మార్కెట్లో మాంసం, గుడ్లకు మంచి డిమాండ్ ఉండడమే. ప్రధానంగా బ్రాయిలర్ కోళ్లు అతి తక్కువ కాలంలో అంటే 5 నుండి 6 వారాల్లో 3 నుండి 3.5 కిలోల దాణా తిని 2 నుంచి 2.5 కిలోల బరువుకు చేరుకోవడంతో అతి తొందరగా మాంసోత్పత్తినిచ్చే జాతిగా పేరొందింది. గుడ్ల కోళ్ల పెంపకం మాత్రం దాదాపు 90 నుండి 100 వారాల వరకు పెంపకం చేపట్టాలి. దీనికి అధిక ఖర్చుతో పాటు కూలీలు కూడా అవసరం. కానీ పెద్ద పెద్ద లేయర్ ఫామ్ రైతులు అంత రిస్క్ తీసుకోవడం లేదు. చిన్న సన్నకారు రైతుల వద్ద గుడ్లు పెట్టే దశ వరకు ఉన్న లేయర్ కోళ్లను కొనుగోలు చేసి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఇటు రైతులకు అటు గుడ్ల ఉత్పత్తిదారులకు పెట్టుబడితో పాటు శ్రమ, ఖర్చు తగ్గడమే కాకుండా మంచి లాభాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం గవరపేట గ్రామానికి చెందిన రైతు సాగి భానుమూర్తి తనకున్న 40 సెంట్ల భూమిలో 2 షెడ్లను ఏర్పాటు చేసుకుని ఒక్కో రోజు లేయర్ కోడి పిల్లను కొనుగోలు చేసి పెంపకం చేపడుతున్నారు. మొదట బ్రూడింగ్ షెడ్ లో పెంచి తర్వాత మరో షెడ్ కు మారుస్తున్నారు. కోడి పిల్లల వయసును బట్టి దాణా అందిస్తున్నారు. ఇలా 10 నుండి 12 వారాల వరకు పెంచి తర్వాత గుడ్లను ఉత్పత్తి చేసే పౌల్ట్రీ రైతులకు అమ్ముతున్నారు. సాధారణంగా వేసవిలో కోళ్లు మేత తక్కువగా తీసుకుని నీటిని ఎక్కువగా తాగడం వల్ల బరువు సరిగా పెరగదు. ఈ సమయంలో కోళ్లకు అధిక ధర వస్తుంది. అదే వర్షాకాలంలో మేత అధికంగా తీసుకోవడం వల్ల బరువు కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. అయితే ధర మాత్రం తక్కువగా పలుకుతుందని రైతు అంటున్నారు. 40 సెంట్ల ల్యాండ్ ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లో చిన్న 2 షెడ్లు తీసుకొని దాంట్లో బ్రోయర్ పిల్లలు తెచ్చి 1 డే పిల్లలు తయారైందని తీసుకొచ్చి తుని, సూర్యాపేట, వైజాగ్, హైదరాబాద్లో ఇది సప్లై అవుతుంది. కంపెనీ ద్వారాగా మనం డబ్బులు పిల్లకు ఈచ్ వన్ పిల్లకు వచ్చి 46 రూపాయలు ఖరీదు ఇది మనం తీసుకొస్తాం. పెంపకం ఏంటంటే ముందు రోక వేయాలి నేల మీద, దానిపైన న్యూస్ పేపర్ పడాలి. ఆ తర్వాత తెచ్చిన 6000 పిల్లలు కూడా బ్రూడింగ్ కింద 2 కాణాల్లో కట్టాలి. 2 కాణాల్లో పార్టేషన్ చేసి వదలాలి. కుదిరిన తర్వాత ముందు వాటర్ సప్లై ఇవ్వాలి దానికి. తర్వాత గంట పోయిన కానీ గంటలో మళ్ళీ మేత పేపర్ల మీద జిమ్మాలి. చింత అది వేరుకొని తినేస్తూ ఉంటాయి. 3వ రోజు వరకు మేపిన తర్వాత 3వ రోజున ఒక యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా మేత వేసుకోవడం, నీళ్ళు చూసుకోవడం, మేత సప్లై సరిపడకు చూసుకోవాలి. మార్టాలిటీ ఏమైనా వస్తే మాత్రం మనం అందుకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. చనిపోయిన వాటిని తీసుకెళ్తే వాళ్ళు కోసి పరీక్ష చేసి దాని డిసీజ్ ఏంటనేది మనకు చెప్తారు. ఆ డిసీజ్ని బట్టి వాళ్ళు రాసిన మెడిసిన్ బట్టి మనం వాడుతూ ఉండాలి. పిల్లలు వచ్చిన తర్వాత మనం మేత పిల్లల మేత రోజుకి 20 గ్రాములు 25 గ్రాములు అలా రోజుకి ఫీడ్ పెరుగుతూ ఉంటుంది. అవి తిని కొద్ది మనం పెంచుకుంటే వెళ్ళాలి. 4-5 వారాల వరకు కూడా మనం కంపెనీ ఫీడ్ వాడాలి, డైరెక్ట్ ఫీడ్. 4-5 వారాలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఓన్ ఫీడ్లోకి వెళ్ళాలి. జొన్న, సోయా, పీసి, నూక కలిపి ఓన్ ఫీడ్ ఇవ్వాలి. దాంట్లో మెడిసిన్ కూడా కలపాలి. అది రాబోయే కంప్లైంట్లకి అడ్వాన్స్ మెడిసిన్ ఫీడ్లో కలిపి పంపుతూ ఉండాలి. సమ్మర్లో మాత్రం కూల్ వాటర్ వెళ్ళేలాగా చూసుకోవాలి. అందుకే మనకి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు షెడ్ల పైన స్ప్రింక్లర్లు పెట్టి స్ప్రింక్లర్లు కూడా యూజ్ చేయవలసి వస్తుంది. అంత జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ కోడ్ అనేది మనకి డ్యామేజ్ రాకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన ఈ ఫీడ్ కూడా సమ్మర్ బ్యాచ్లు తక్కువ తీసుకుంటాయి. ఫీడ్ తీసుకుంటే లావత ఎక్కువైపోయి వాటర్ ఎక్కువ తీసుకుని ఊపిరి ఆడదిట్లకి. అందుగురించి ఫీడ్ తక్కువ తీసుకుంటాయి, వాటర్ ఎక్కువ తీసుకుంటాయి. ఫీడ్ తక్కువ తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకుంటాయి. అదే శీతాకాలం బ్యాచ్లు అనుకో ఫీడ్ ఎక్కువ తీసుకుంటాయి, వాటర్ తక్కువ తీసుకుంటాయి. అప్పుడు గ్రోత్ ఎక్కువ వస్తుంది. వేసవికాలంలో 500 గ్రాములు రావాలంటే కనీసం 10-12 వారాలు పడుతుంది. అదే శీతాకాలంలో ఆ 12 వారాలకే
800 900 గ్రాములు వెయిట్ వస్తుంది. అప్పుడు ఫీడ్ ఎక్కువ తీసుకుంటుంది, సమ్మర్లో ఫీడ్ తక్కువ తీసుకుంటుంది. దాని మీద ఆ వేరియేషన్ అది ఉంటుంది. మనం ఎక్కువ ఏంటంటే టెంపరేచర్నే చూసుకోవాలి. ఆ విధంగా 5 వారాలు అయిన తర్వాత మళ్ళీ ఫీడ్ కాస్ట్ మారుతుంది. అది వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఆ ఫీల్డ్లో మళ్ళీ అడ్వాన్స్ కంప్లైంట్ బ్యాక్టీరియా చూపకుండా మనం మెడిసిన్ తీసుకోవాలి. ఆ విధంగా జాగ్రత్తగా 10, 11 వారాలు 12 వారాల దాకా మేపేసి అప్పుడు మనం మార్కెట్ పెడతాం. మార్కెట్లో పార్టీలకి ఫోన్ల ద్వారాగా బ్రోకర్ దాకా తెలియపరుస్తాం. అప్పుడు వాళ్ళు వచ్చి ఆ రోజున మార్కెట్ ఎలా ఉంటే ఆ రోజున యూజ్ చేస్తారు. మనకు లాభం రావచ్చు, లాస్ రావచ్చు, అయినా సరే తప్పదు. అది 6000 వేసాను నేను. 6000 వేసినప్పుడు పిల్లకి వచ్చి 46 రూపాయల రేట్. ఇది 46 రేట్ అంటే మనకి 6000 కోడికి దగ్గర 2,52,000 ఎంత అవుతుంది ఖర్చు. అది ఆ ఖర్చు మనమే భరించాలి. ట్రాన్స్పోర్ట్ వచ్చి మన షెడ్యూల్ వేసుకునే వరకు కూడా మనదే బాగుతుంది. అంత అమౌంట్ కట్టి యూజ్ చేయాలి. అది ఈ వ్యాపారం ఎలా ఉంటుందంటే మనం ఒక 3 వారాలు 4 వారాల వరకు అలా మేపుతూనే ఉండాలి. ఈ మధ్యలో బ్యాక్టీరియా వచ్చి కంప్లైంట్ వచ్చి మోర్టాలిటీ వస్తూనే ఉంటాయి. ఎన్ని వచ్చినా అయిపోను ఉన్న వాటిని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఒక బ్యాచ్లో ఉన్నదంటే 6,000 కోడికి 50,000 మిగలొచ్చు, 1,00,000 మిగలొచ్చు. అదే తేడా వస్తే మార్కెట్ వాల్యూ అది సరి అయిన పొజిషన్లో లేకపోయి మనకి నెంబర్ మిస్ అయ్యి ఫీడ్ కాస్టులు పెరిగి ఉంటే 1,00,000 2 లక్షలు మైనస్ వస్తుంది. మనకు కష్టం పోతుంది, మైనస్లోనూ మనం పడిపోతాం. ఈ ఏంటంటే దగ్గర 19 వారాలు 20 వారాలకే గుడ్డు పెట్టే ప్రొడక్ట్ స్టార్ట్ అవుతుంది. దాని దగ్గర మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు కేసింగ్ షెడ్యూళ్ళు మన దగ్గర 13, 14 వారాల్లో కొన్నారనుకో, వాళ్ళు తీసుకెళ్ళి ఆ షెడ్లో ఎక్కించుకుంటారు. వాళ్ళు ఎక్కించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫీల్డ్లోనూ కూడా మార్పు వస్తుంది. దీనికి పుంజు పెట్ట పరపరానికి సంపరం ఏం అవసరం లేదు. ఆ మెడిసిన్ వల్లే దానికి గుడ్డు షేర్ స్టార్ట్ అయ్యి 19-20 వారాల కానికి గుడ్లు ప్రొడక్ట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ దగ్గర పెడతాయి. మనం గుడ్డెట్టి వరకు మనం మేపలేము. మనం 12-13 వారాల్లోనే మనం తీసేస్తాం, వీటిని అమ్మేస్తాం. వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళ దగ్గర 80 వారాల వరకు గుడ్డు పెడుతుంది. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ పథకాలు అయ్యి మనకు అందుబాటులోకి రాక వాళ్ళు అనౌన్స్ చేసేస్తారో టీవీలోను పేపర్లోనూ మేము సబ్సిడీలు ఇస్తున్నాం, మీరు కోళ్ళ ఫారాలు తీయండి. అది ఎంతవరకును చిన్నకారు రైతుకి బ్యాంకులు ఇవ్వరు. పెద్ద బడా రైతులకి ఇస్తారు తప్ప చిన్నకారు రైతులకి వీళ్ళు బ్యాంకులు లోన్స్ ఇవ్వరు. ఈ విధానాన్ని, ఈ కష్టాన్ని, ఈ విధానాన్ని అన్నిటిని చూసి వాళ్ళు ఏమన్నా మనకి మేత కాస్ట్లో కానివ్వండి, ఫీడ్ కాస్ట్లో కానీ, ఈ సబ్సిడీ విషయాల్లో కానీ మనకి ఏమైనా అనుకూలంగా స్పందించి ఎంకరేజ్ చేసి 10 మంది ఉపాధి కల్పించే అవకాశాలు గవర్నమెంట్ ప్రభుత్వం వారు మనం ఆదుకుంటే మనం ఇవాళ 6,000 వేసాం, రేపు పొద్దున 12,000 వేస్తాం, తర్వాత 18,000 వేస్తాం. అలా అంచెలంచెలుగా మనం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గవర్నమెంట్ వారు చిన్నకారు రైతులను ఆదుకుంటారని మేము ఆశిస్తూ కోరుకుంటున్నాం.